श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Sai Baba
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 27వ అధ్యాయం, దీక్ష అనుగ్రహ దానం. శ్రీ సద్గురు చరణాలు దృఢంగా పట్టుకుంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించినట్లవుతుంది. సాక్షాత్తు పరబ్రహ్మకే నమస్కరించినట్లవుతుంది. చిన్మయకాంతులు వెదజల్లే అపరిమిత స్వానందం అతి సహజంగా ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే అన్ని చోట్ల ఉన్న అన్ని రకాల తీర్థయాత్రలను చేసినట్లు, అదేవిధంగా ఒక్క సద్గురువు పాదాలను విశ్వాసంతో ఆశ్రయిస్తే అక్కడ దేవతలందరూ కలుస్తారు. ఓ సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. సాయుధ్యముక్తిని ప్రాప్తింపజేసే కల్పవృక్షమా, మీకు జయకారాలు. ఓ ఆత్మజ్ఞాన సాగర, మీకు జయకారాలు. శ్రోతల మనసులకు మీ కథా విషయంలో పూజ్యభావాన్ని ఉత్పన్నం చేయండి.
ఆకాశంలోంచి మబ్బుల ద్వారా వర్షించే నీటిని చేతక పక్షి ఎంత ఆతృతతో తాగుతుందో అంతే ఉత్సాహంతో మీ భక్తులందరూ ఆనందరస జలపాతాలు వర్షించే ఈ కథామృతాన్ని సేవించి సదా సుఖిస్తారు. మీ పవిత్ర కథను విని ఆప్త ఇష్ట మిత్రులతో కలిసి శ్రోతల శరీ శ్రోతల శరీరంలో సర్వత్రా చెమటలు పట్టి కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రులు వరదలుగా వచ్చి ప్రేమాతిరేకంతో వారి మనసు అక్కడే ఆగిపోగాక, కంఠం రుద్ధమవుగాక, దేహం రోమాంచమవుగాక, పదే పదే ఏడవటం, వెక్కిళ్ళు పెట్టడం జరుగుగాక, ఒకరిపై ఒకరికి ఉన్న విరోధం, చిన్న పెద్ద అనే భేదభావం తెగిపోతే గురు కృప జాగృతమవుతుంది. ఇది మనసులో బాగా వెతికితేనే తెలుస్తుంది. సద్గురువు తప్ప దీన్నివ్వగలవారు ముల్లోకాల్లో గాలించినా కనిపించరు. కామం, క్రోధం మొదలైన 6 వికారాలు శాంతించకపోతే గురు చరణాల్లో భక్తిభావం ఆనంద తాండవం చేసే అపరిమిత ప్రేమ, శ్రద్ధ ఉత్పన్నం కాకపోతే అష్టభావాలు ఉదయించవు. భక్తులకు తన మూలన సుఖం లభిస్తుందని గురువుకి ఎంతో ఆనందం కలుగుతుంది. శోక వీధుల్లో సంచరించే భక్తుల పరమార్థం వైపు మరలినప్పుడు గురువుకి కౌతుకం అనిపిస్తుంది. ఈ దేహం అంటే నేనే, ఈ గృహం, పుత్రులు, భార్య ఇవన్నీ నావే అనుకోవటం వ్యర్థంగా బాధని దేహం మీదకు తెచ్చుకోవటమే. ఇది మధ్యాహ్నం నెడలా క్షణం మాత్రం ఉండే మాయ. ఈ మాయా మారీచుడి గందరగోళపు పేడ చుట్టుకోకూడదని మనసు కనిపిస్తే అనన్య భావంతో సాయిబాబాని శరణనాలి. మాయని మటుమాయం చేయడానికి వేదశాస్త్రాల ప్రయత్నం వ్యర్థమైంది. సమస్త సజీవ నిర్జీవ వస్తువుల్లో ఈశ్వరుణ్ణి చూడగలిగిన వారే ఈ మాయను ఖచ్చితంగా దాటగలుగుతారు. నిజాం రాజ్యాన్ని వదిలి చాంద్బాయ్ పాటిల్ సాయి ఫకీర్ని తీసుకుని మొదట అహ్మద్ నగర్ జిల్లాలోని నేవాసే అనే గ్రామానికి వచ్చాడు. గోదావరి నది నుంచి 2 క్రోసుల దూరంలో ప్రవరా నది తీరంలో ఉండే నేవాస గ్రామంలో జ్ఞానదేవుడు తన జ్ఞానేశ్వరి అమృతానుభవం అనే 2 గ్రంథాలను వ్రాశాడు. అలాగే ఇక్కడ అర్ధనారీశ్వరుడు అంటే అర్ధాంగి లక్ష్మితో కలిసి ఉన్న శ్రీ విష్ణు భగవానుని ప్రసిద్ధ దేవాలయం ఉంది. అక్కడ సాయి ఫకీరు 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ ఆయనతో పాటు కలిసి కానడ గ్రామానికి చెందిన కమ అనే అతను కూడా ఉన్నాడు. తరువాత ప్రసిద్ధ టాకలి అనే గ్రామానికి చెందిన దగడు అనే పేరుగల తమలపాకులు అమ్మే అతను, కమ, సాయిబాబా వీరు ముగ్గురు షిరిడి వచ్చారు. అడుగడుగున పవిత్ర తీర్థస్థలాలు పుష్కలంగా లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ సాయిబాబా భక్తులకి షిరిడి అత్యంత పవిత్ర క్షేత్రం అనిపిస్తుంది. ఒకవేళ దైవవశాత్తు అంటే సాయిబాబా షిరిడీకి రావటం అనే ఆ యోగం కలిసి రాకపోతే ఆ మహా అదృష్టం మనకు ఎలా దక్కేది? పామరులమైన మనకి ఈ సాయి సహవాస సౌఖ్యం ఎలా లభించేది? తమ కార్యాన్ని సాధింపజేసుకోవడం కోసం, తమని శరణన్న భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా వారికి యోగ్య మార్గం చూపిస్తారు. కాబట్టి శ్రోతలు మనసును ఏకాగ్రం చేసి శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేయాలి. పాపనాశకరమైన ఈ సాయి చరిత్ర గురుకృపను ప్రాప్తింపజేసుకోవడానికి ఉత్తమ సాధన. గడిచిన అధ్యాయంలో ఒక భక్తుడిని తిరిగి అతని గురుచరణాల్లో కూర్చోబెట్టడం, ఒకరికి అక్కల్కోట స్వామి చిహ్నాన్ని ఇచ్చి జాగృతం చేయడం, ఒకరికి అకల్పిత యుక్తితో ఆత్మహత్యను తప్పించి అతనిపై పడబోయే మృత్యువును ఆపి అతనికి ప్రాణదానం చేయటాన్ని వర్ణించాను. ఇప్పుడు అధ్యాయంలో అప్పుడప్పుడు ప్రసన్నులై సాయిబాబా తమ భక్తులకు కృపామృత రసధారలు వర్షించి ఎలా సుఖింపజేస్తారో చెప్తాను. ఆ దీక్షా పద్ధతి అపూర్వం. ఆయన ఆడుతూ పాడుతూ వినోదభరితంగా ఎవరెవరి కోసం ఎలాంటి పథకాలు వేసేవారో శ్రోతలు సావధానంగా వినండి. ఉపదేశం చేయడానికి బాబా ఉపయోగించే అనేక పద్ధతులు ఈ గ్రంథంలో ఇంతకుముందు వర్ణించారు. భక్తుల గ్రహణ స్థాయిని అనుసరించి ఆ స్థాయిలోనే బాబా వారికి ఉపదేశించేవారు. రోగం గురించిన వివరం వైద్యునికి తెలుస్తాయి. ఏ మాత్రతో గుణం కనిపిస్తుందో అది అతనికే తెలుస్తుంది. రోగికి దాని గురించి ఏమీ తెలియదు. అతను మొదట బెల్లం అడుగుతాడు. బెల్లం మధురంగా ఉండే మాట నిజమే, కానీ అది అపాయం కలిగిస్తుంది. రోగి దానికోసం మండుపట్టు పడతాడు. బెల్లం అతని చేతిలో పెట్టకపోతే మందును ముట్టుకోడు. రోగిని బలవంతం చేయకూడదు. కనుక వైద్యుడు ఒక ఉపాయం చేస్తాడు. మొదట అతనికి బెల్లం ఇస్తాడు, అప్పుడు ఔషధం ఇస్తాడు.
ఈ విధంగా తన పని నెరవేర్చుకుంటాడు. కానీ మందుతో పాటు లేదా తర్వాత తీసుకునే పదార్థాన్ని అంటే అనుపానాన్ని మారుస్తాడు. దానివల్ల బెల్లం దోషం నశించిపోయి నిర్దేశించబడ్డ ఆ మందు పనిచేస్తుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ బాబా పెట్టే ఆ నియమం అందరికీ అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉండేది కాదు. వారి వారి స్వభావాలను అర్హతలను బట్టి, వారి సేవ భక్తియుక్త ప్రేమలను బట్టే వారిని ఆయన అనుగ్రహించేవారు. దీనికి సంబంధించి బాబా పనులు నిజంగా విలక్షణంగానూ అద్భుతంగానూ ఉండేవి. ఆయన ఎవరి మీద ఎప్పుడు ప్రసన్నులయ్యేవారో ఆయన తమ కృపాపూర్వకమైన ఉపదేశాన్ని ఎలా ఏ పరిస్థితుల్లో చేసేవారో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. ఒకవేళ తమ మనసు కనిపిస్తే అప్పుడు ఆయన కోరకుండానే సహజంగా హాస్యంతో భక్తులను కృతార్థులను చేసేవారు. భక్తులు ఏదైనా ఒక గ్రంథం చదవాలని అనిపించినప్పుడు ఆ గ్రంథాన్ని బాబా చేతికిచ్చి ఆ గ్రంథాన్ని ప్రసాద రూపంగా తిరిగి తీసుకోవాలని సహజంగా భక్తుల మనసుకి అనిపించేది. ఆ తర్వాత ఆ గ్రంథాన్ని చదివినప్పుడు తమ హితం సాధించబడుతుందని దానిపై మనసు పెట్టి పవిత్రంగా శ్రవణం చేస్తే శ్రోత భక్తులకిద్దరికీ పరమ శ్రేయస్సు కలుగుతుందన్న శ్రద్ధ ఆ భక్తులకు ఉండేది. కొందరు దశావతారం బొమ్మలు, శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు అంటే మత్స్య, కుర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, రాబోయే కల్కి లేదా సూత్రాలు, కొందరు పంచరత్న గీతాలు లాంటి ఇది ఒక చిన్న పుస్తకము మహాభారతంలోని తర్వాత 5 రత్నాలు సమావిష్టం చేసిన పుస్తకము. 1 శ్రీమద్ భాగవతము, 2 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, 3 భీష్మ స్తవ రాజ్యము అంటే శాంతి పర్వంలోని 47వ అధ్యాయంలోని భీష్ముడు చేసిన శ్రీకృష్ణ స్తుతి, 4 అనుస్మృతి అంటే శాంతి పర్వం 209వ అధ్యాయము 36వ శ్లోకము, తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం యొక్క మహత్యము, నారదదేవర్షి చేసిన విష్ణు భగవానుని స్తుతి, 5 గజేంద్ర మోక్షము శాంతి పర్వంలో గజేంద్రుని అంటే గొప్ప ఏనుగుని అన్నింటా గొప్ప బలిష్టమైన ముసలి పట్టుకున్నప్పుడు దాని కేకలు విని విష్ణు భగవానుడు గరుడుని మీద పరిగెత్తుకొచ్చి చేసే ముక్తి వర్ణన. పవిత్ర పుస్తకాలను చరిత్రలను అర్పించేవారు. కొందరు దాస్గన్ రచించిన సంత లీలామృతం, భక్తి లీలామృతం కూడా అర్పించేవారు. అయితే ఒకసారి ఒకరు వివేక సింధు ఈ గ్రంథము ఆద్య కవి ముకుందరాజ్ అనే అతను 1188వ సంవత్సరంలో అంటే జ్ఞానేశ్వరి కన్నా 102 సంవత్సరాల ముందు మరాఠీ భాషలో రచించిన గ్రంథము. ఇందులో ముఖ్య విషయం అద్వైతవాదం. ఉపనిషత్తులను మదనం చేసే ఈ గ్రంథాన్ని రచించారని అర్పించారు. కానీ బాబా దాన్ని శ్యామకిచ్చి ఇలా అన్నారు, శ్యామ, ఈ పుస్తకాన్ని నీ దగ్గర ఉండని, దీన్ని నీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. శ్యామ ఈ ఆజ్ఞను శిరసా వహించి ఆ పుస్తకాన్ని బట్టలో కట్టిపెట్టాడు. బాబా చేతికిచ్చి ప్రసాదంగా తిరిగి తీసుకోవాలని మనసులో అనుకున్న భక్తులు దుకాణాల నుంచి పుస్తకాలు కొంటుండేవారు. బాబా స్వభావం ఉదారమైనదే అయినప్పటికీ ఇలా అడగటానికి ధైర్యం కావాలి కనుక భక్తులు మాధవరావుని వెంట తీసుకుని అతన్ని ఆయన ముందు నిలబెట్టేవారు. అతని ముందు అవకాశం చూసుకొని గ్రంథాన్ని బాబా చేతికిచ్చేవాడు. బాబాకి గ్రంథము యొక్క గొప్పతనము అలాగే భక్తుల యోగ్యత కూడా బాగా తెలుసు. భక్తులు గ్రంథాన్ని ఆయన చేతికిచ్చేవారు. బాబా దాన్ని పైపైన చూసేవారు. భక్తులు దాన్ని తిరిగి బాబా తమకివ్వాలని చేతిని ముందుకు చాపేవారు. కానీ బాబా దాన్ని వారికి ఇవ్వకుండా మాధవరావుకి ఇచ్చి ఇలా అనేవారు, శ్యామ, ఈ పుస్తక ప్రతిని మీ దగ్గర ఉంచుకో.
ఇప్పుడు ఇప్పుడికిది నీ దగ్గర ఉండని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. ఈ భక్తులు ఉత్కంఠతో చేతులు చాచారు. వారికి ఆ ప్రతులు ఇవ్వమంటారా? అప్పుడు బాబా వాటిని నీవే ఉంచుకో అనేవారు. ఒకసారి భక్తుడు కాకా మహాజన్కి ఏకనాథ్ భాగవతం చదవాలని ఎంతగానో అనిపించింది. అతను ఏకనాథ్ భాగవత ప్రతిని ఒకటి తీసుకొని షిరిడీ వచ్చాడు. మాధవరావు అతన్ని కలవడానికి వచ్చినప్పుడు అతనికి ఆ పుస్తకాన్ని చదవాలనిపించి దాన్ని తీసుకొని చేత్తో పట్టుకొని మసీద్కి వెళ్ళాడు. బాబా అతన్ని సహజంగా ఇలా అడిగారు, శ్యామ, ఈ పుస్తకం ఏమిటి? దానికి శ్యామ అదేమిటో చెప్పాడు. బాబా దాన్ని చేత్తో తీసుకొని చూసి తిరిగి అతనికి ఇచ్చేశారు. నిజానికి ఆ ఏకనాథ్ భాగవతం ప్రతి మహాజనికి ఇదివరకు సాయిబాబా తమ చేత్తో ప్రసాదంగా ఇచ్చింది. ఆ గ్రంథానికి యజమాని నేను కాను, అది కాకా మహాజన్ది. దాన్ని చదవాలని కోరికతో చదవటానికి మాత్రమే ఇప్పుడు నేను తీసుకొచ్చాను అని స్పష్టంగా మాధవరావు బాబాకు చెప్పాడు. అయినా బాబా అతనితో ఇలా అన్నారు, నీకిది పనికొస్తుంది, అందుకే నీ చేతికి ఇచ్చాను. నీ పుస్తకాల్లో దీన్ని పెట్టు. సరే. కొద్ది కాలం అయ్యాక కాకా మహాజని తిరిగి షిరిడీ వచ్చాడు. తనతో పాటు మరో ఏకనాథ్ భాగవతం తెచ్చి బాబా చేతిలో పెట్టాడు. బాబా దాన్ని ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చేశారు. బాగా మనసు పెట్టి ప్రేమతో చదువు, దీనివల్లే నిజంగా నీకు ప్రయోజనం కలుగుతుంది అని కాకాకి వాగ్దానం చేశారు. ఇది మంచి పుస్తకము, దీన్ని ఎవరికి ఇవ్వకు అని కూడా కరుణాధాలవారుగా చెప్పారు. ప్రేమ ఉప్పరికొనగా కాకా బాబాకి నమస్కరించాడు. సాయిబాబాకి స్వతహాగా ఇచ్చలన్నీ నెరవేరాయి. ఏ వస్తువు మీద ఆయనకి లోభం లేదు. ఈశ్వరుడే భక్తి ఆయన స్వభావిక ప్రకృతి. ఆయన ఏ వస్తువునైనా సంగ్రహించుకోవాలని దాచుకోవాలని ఎందుకు శ్రమపడతారు? బాబా మనసులో ఏముందో ఎవరికి తెలుసు? వినటానికి సాధనాలు పాపాలను నశింపు చేయగలవని అయిన ఈ గ్రంథాలు వ్యవహారిక దృష్ట్యా భక్తుల కోసం ఒక చోట చేర్చాలి. ఇప్పుడు షిరిడీ ఒక క్షేత్రమైంది. ఆయన శిష్యులు దేశ విదేశాల నుంచి మళ్ళీ ఇక్కడ కొన్ని జ్ఞాన సభలు జరిపిస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేను స్వయంగా నిజధామానికి వెళ్ళినప్పుడు శ్యామ తన సంగ్రహం నుంచి ఈ గ్రంథాలన్నిటినీ భక్తులకు చూపిస్తాడు. అప్పుడు ఆ గ్రంథాలు నా ప్రతిరూపాలే అవుతాయి. నేను దేహధారిగా ఉన్నప్పుడు నేను నా భక్తులకు జ్ఞానాన్ని ఇచ్చినట్లే నా ఈ గ్రంథ విసర్జన తర్వాత ఈ గ్రంథాలు అదే పనిచేస్తాయి. భక్తులకి వారు షిరిడీలో ఉన్నా వేరే చోట్ల ఉన్నా అలా అత్యంత పవిత్రమైన ఈ పాప వినాశకర గ్రంథాల ద్వారా తమ స్మరణ జరగాలన్న ఉద్దేశంతో బాబా ఈ గ్రంథాలన్నీ సంగ్రహింపు చేసేవారు. రామాయణం కానీ భాగవతం కానీ లేదా పారమార్థిక గ్రంథాలు ఏమైనా కానీ అందులోని రాముడు, కృష్ణుడు లేక ఇతర దేవతలెవరి చరిత్రలను చదువుతున్నా వెనక ముందు సాయిబాబానే కనిపిస్తారు. ఈ గ్రంథాల్లోని విభూతాల్లో సాయిబాబా స్వయంగా రూపం ధరించి ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రోతలకి వక్తలకు కళ్ళెదుట ఆ మహాపురుషులు కాక సాయిబాబా మూర్తే కనిపిస్తుంది. భక్తులు గ్రంథాలకి గురువుకు అర్పించినా లేక బ్రాహ్మణులకి దానం ఇచ్చినా దానితో కూడా దాతకి శ్రేయస్సు కలుగుతుంది. దీనికి శాస్త్రాధారం ఉంది. ఏకనాథ్ భాగవతం 31వ అధ్యాయం 477వ ఓవిలో చూడండి. ఈ గ్రంథాన్ని ఇంటికి తీసుకువెళ్ళి సంగ్రహంలో జాగ్రత్త చెయ్యి అని బాబా శ్యామని ఆజ్ఞాపించారు. ఇదేమన్నా ఇలాంటి మామూలు ఉపదేశమా? శ్యామకి బాబా పట్ల అపరిమిత భక్తి ఉన్నట్లే బాబాకి కూడా అతనిపై అంత అనివార్యమైన ప్రేమ ఉండేది. అతనికి ఏదైనా ఒక పారమార్థిక నియమాన్ని పెట్టాలని బాబా మనసులో సంకల్పం కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశారో చూడండి. శ్యామకు కోరిక లేనప్పటికీ అతనిపై ఏ రకంగా అనుగ్రహం చూశారో చూడండి.
అనుగ్రహం చూపారో చూడండి. ఒకరోజు రామదాసు సాంప్రదాయానికి చెందిన ఒక వ్యక్తి మసీద్కు వచ్చాడు. అతనికి రోజు రామాయణం చదివే నియమం ఉండేది. ఉదయాన్నే శౌచము ముఖ ప్రక్షాళనము కానిచ్చి విభూది పెట్టుకొని స్నాన సంధ్యాదులు చేసుకొని కాషాయ రంగు వస్త్రం కట్టుకొని విధిపూర్వకంగా తన నియమిత కార్యానికి కూర్చునేవాడు. మొదట విష్ణు సహస్రనామం పఠనము, తర్వాత ఆధ్యాత్మిక రామాయణ పారాయణము శ్రద్ధాపూర్వకంగా చేసేవాడు. అలా ఎంతో కాలం గడిచాక మాధవరావు వంతు వచ్చినప్పుడు సాయి సమర్థులు మనసులో కలిగిన సంకల్పాన్ని శ్రోతలు వినండి. మాధవరావు సేవ ఫలించింది. భక్తి మార్గంలో అతనికి ఉపదేశం అనే ప్రసాదం లభింపు చేయాలని, సంసారంలో అతను హాయిగా ఉండాలని, అందుకోసం అతనికి ఏదైనా ఒక నియమం విధించాలని బాబా మనసుకు తోచింది. బాబా ఆ రామదాసుని తమ దగ్గరికి పిలిచి ఇలా అన్నారు: నా కడుపులో నొప్పిగా ఉంది, పేగులు తెగిపోయేటట్లున్నాయి, కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. వెంటనే వీధిలోకి వెళ్ళి సోనాముఖి భూయితర్ బడే అనే చెట్టు ఆకు, ఇది విరోచనకారి అంటే మలబద్ధకాన్ని తొలగించే మందు, తీసుకురా. దాన్ని కొద్ది మోతాదులో నోట్లో అంటే పొడి నోట్లో వేసుకొని చిన్న మోతాదు వేసుకోకపోతే కడుపు నొప్పి తగ్గేలా లేదు. రామదాసు పాపం అమాయకుడు, ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేవాడు. తాను చదువుతున్న గ్రంథంలో ఆపిన చోట గుర్తుపెట్టుకొని దాన్ని క్రింద పెట్టి అతను వీధిలో పరిగెత్తాడు. రామదాసు మసీదు క్రిందికి అలా దిగాడో లేదో, ఇక్కడ బాబా ఏం చేశారంటే వెంటనే తమ ఆసనంలోంచి లేచి ఆ గ్రంథాల దగ్గరకెళ్ళారు. ఇతర గ్రంథాలతో పాటు అక్కడ విష్ణు సహస్రనామం గ్రంథం కూడా ఉంది. దాన్ని తీసుకొని తిరిగి తమ స్థానంలోకి వచ్చారు. తర్వాత ఆయన మాధవరావుతో, శ్యామ, ఈ గ్రంథం చూడు, చాలా శుభప్రదమైంది. అందుకే నేను నీకు దీన్ని ఇస్తున్నాను. దాన్ని నీవు చదివి చూడు. ఒకసారి నాకు గుండె దాడొచ్చి ఎంతో బాధ కలిగింది. ప్రాణము తల్లడిల్లిపోయింది. నేను అసలు బ్రతుకుతానా అన్నంత భయము కలిగింది. ఏం చెప్పను శ్యామ. అలాంటి ఆ సందర్భంలో ఈ విష్ణు సహస్రనామ గ్రంథము నాకెంతో ఉపయోగపడింది. ఈ ప్రాణాలు దానివల్లే రక్షించబడ్డాయి. ఒక్క క్షణము ఆ గ్రంథాన్ని నేను గుండె మీద పెట్టుకున్నానంతే. వెంటనే ప్రాణం కుదుటపడింది. అల్లాయే గుండెల మీద కూర్చున్నట్లు అనిపించింది నాకు. నా ప్రాణం దానివల్ల రక్షింపబడిందని కనుక చెప్తున్నాను. శ్యామ, ఈ గ్రంథం నీకోసమే ఇస్తున్నాను. మెల్లమెల్లగా చదువు. రోజుకొక అక్షరమైనా బాగా గుర్తు పెట్టుకో. ఈ గ్రంథము గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్యామ ఇలా అన్నాడు: ఈ గ్రంథం నాకొద్దు. రామదాసు నాపై కోపిస్తాడు. తను లేకుండా చూసి ఈ దొంగ పని నేనే చేశానంటాడు అతను. అసలే అతను పిచ్చివాడు, తల తిరుగుడు మనిషి, మొండివాడు, కఠినాత్ముడు. ఈ అనవసరమైన పోట్లాటకు నేనెందుకు కారణం అవ్వాలి? ఆ కష్టం నే పడలేను. అదీగాక ఈ గ్రంథం సంస్కృత గ్రంథం, మరి నా భాష పల్లెటూరిది. నేను చదువురాను వాణ్ణి. నా నాలుక నుంచి అసలు ద్విత్వాక్షరాలు సరిగా బయటికి రావు. నా ఉచ్చారణ కూడా అంతంత మాత్రమే, స్పష్టంగా ఉండదు. బాబా చేసిన ఈ పని చూసి శ్యామకి బాబా మా ఇద్దరి మధ్య తగువు పెడుతున్నారు అనిపించింది. అంతేగాని బాబా తనని ఎంత మనసారా ప్రేమిస్తున్నారు అన్న ఆలోచనే శ్యామకి రాలేదు. నా శ్యామ అసలే అమాయకుడు. అతనంటే నాకెంతో ముద్దు. అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. అతనిపై నాకెంతో దయ. విష్ణు సహస్రనామమాలను అతని మెడలో నా చేతులతో స్వయంగా నేనే వేస్తాను. అతని నాలుకకు నామరుచి చూపి అతన్ని సాంసారిక దుఃఖాల నుంచి ముక్తుణ్ణి చేస్తాను. దైవనామం లేదా గురునామం పాప పర్వతాలను పడగొడుతుంది. నామం దేహంపైని ఆసక్తిని తొలగిస్తుంది. నామం కోట్లాది దుష్ట వాసనలను సమూలంగా దూరంగా తరిమేసి నశింప
చేస్తుంది. నామం కాలుడి మెడను విరిచేస్తుంది, జనన మరణ పరిభ్రమను తప్పిస్తుంది. అలా ఉంటుంది సహస్రనామ నిధి. దానిపై శ్యామకి ఆసక్తిని రేకెత్తించాలని నాకు అనిపిస్తుంది. నామాన్ని ప్రయత్నపూర్వకంగా దృఢంగా తీసుకుంటే అది ఉత్తమోత్తమం. కానీ ఒకవేళ సహజంగా తెలియకుండా తీసుకున్నప్పటికీ అది చెడు కాదు. మనసులో లేకుండా నాలుకపై వచ్చినా అది తన ప్రభావాన్ని ప్రకటన చేయక మానదు. అంతఃకరణను శుద్ధి చేయడానికి నామం లాంటి సులభ సాధనం మరోటి లేదు. తుకోబా ఇలా అంటారు, విఠోబా మీద ఒట్టేసి చెప్తున్నాను, దీన్ని మించిన సాధన మరోటి లేదు. నామం నాలుకకి అలంకారం, నామం పరమార్థానికి పుష్టి. నామం చేయడానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. నామానికి విధి విధానాలు అవసరం లేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పనిచేస్తూ, తింటూ, సుఖిస్తూ అలా నానా రకాలైన అనుభవాలను అనుభవిస్తున్నప్పుడు నామాన్ని విస్మరించవద్దు. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 7వ ఓవిలో. నామంతో పాపాలన్నీ పారిపోతాయి. నామం సదా పవిత్రమైనది. నామాన్ని నిరంతరం స్మరించే శరీరం పుణ్య శరీరమే అని తెలుసుకోవాలి. మహాదోషాలనే కొండలు కూడా రామనామంతో కరిగిపోతాయి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం. అఖండంగా నా నామాన్ని చేసేవారు సంపూర్ణంగా తరించిపోతారు. ఇతర సాధనాలు వేటితోనూ పని లేదు. కేవలం నామస్మరణతోనే ముక్తి కాంత వచ్చి ముంగిట వాళ్తుంది. నా నామఘోష చేసే వారి పాపాలు దగ్ధమవుతాయని తెలుసుకోవాలి. నా నామాన్ని సతతము మనసులో మెల్లగా జపించే భక్తులు నాకు ఉత్తమ గుణ సంపన్నులైన మానవుల కన్నా అత్యంత సుగుణ రాశులుగా అనిపిస్తారు. ఇదే బాబా మనోగతం. ఆయన ఆచరణ కూడా అలాగే ఉండేది. శ్యామ వద్దంటున్నప్పటికీ బాబా విష్ణు సహస్రనామాన్ని అతని జోబిలో పెట్టారు. తండ్రి, తాత, ముత్తాతల పుణ్యం గొప్పదవడం వల్లనే సాయి కృప అనే ఈ ఫలం శ్యామకు లభించింది. ఈ పవిత్ర సహస్రనామం శ్యామ ప్రాపంచిక అస్వస్థతను అవతలికి నెట్టేస్తుంది. ఇతర కర్మలకి విధి విధానాలు అవసరం, కానీ నామం నిరంతరం చేస్తూ ఉండవచ్చు. బాల్యంలో, తారుణ్యంలో, కష్ట సమయంలో, వృద్ధాప్యంలో, సర్వకాలాలలో, చివరికి అంతిమ క్షణాలలోనూ నామస్మరణ చేయాలి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 14వ ఓవి. నామాన్ని చేయకూడని సమయం అంటూ ఉండదు. ప్రదోషం, సెలవు రోజు, చతుర్థి, సప్తమి, త్రయోదశి, ప్రదోష సమయాలలో వేద పఠనం లేదా శిక్షణ చేయకూడదు అనేది అవాంతరం కాదు. నామం లాంటి ఉపాసన మరోటి లేదు. భగవంతుడు ఏకనాథ భాగవతంలో ఇలా అంటారు, సాధన అంటే ముఖ్యంగా నా పట్ల భక్తి కలిగి ఉండడమే, అందులో విశేషం నామకీర్తనమే. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఒక పొరుగువాడికి విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి అతన్ని పరమార్థం వైపు తిప్పారు. ఏకనాథుని ఇంట్లో నిత్యము పురాణ పఠనాలు, సంకీర్తనలు జరిగేవి. ఆ పొరుగువాడు జాతికి బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యలు చేయకుండా చెడుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. పురాణాలు ఎన్నడూ వినేవాడు కాదు. ఆ దుష్టుడు నాదుని ఇంట్లో ఎన్నడూ అడుగు పెట్టి ఎరుగడు. నాదునికి అతనిపై దయ కలిగి అతన్ని పిలిపించారు. గొప్ప బ్రాహ్మణ జాతిలో జన్మించి కూడా అతను వ్యర్థంగా పాడైపోతున్నాడని నాదుడికి అతనిపై ఎంతో దయ కలిగింది. అతని ఆ చెడు ప్రవర్తనను ఎలా ఆపాలని ఆలోచించి అతను వద్దంటున్నా కూడా నాదుడు అతనికి సహస్రనామాన్ని ఉపదేశించారు. ఎలా ఉచ్చరించాలో కూడా చక్కగా నేర్పించారు. ఒక్కొక్క శ్లోకం చదువుతూ అతను ఉద్ధరించబడ్డాడు. ఈ విష్ణు సహస్రనామం చదవడం లేదా కంఠస్థం చేయడం చిత్తశుద్ధికి సులభమైన సరళ మార్గం. అనాది నుంచి ఇది లోకంలో చదవడం లేదా ఒక్కొక్క శ్లోకం చదువుతూ అతను ఉద్ధరించబడ్డాడు. ఈ విష్ణు సహస్రనామం
చదవడం లేదా కంఠస్థం చేయడం చిత్తశుద్ధికి సులభమైన సరళ మార్గం. అనాది నుంచి ఇది లోకంలో సంప్రదాయబద్ధంగా వస్తుంది. కనుకే బాబా దీన్ని శ్యామకి ఇవ్వాలని దృఢంగా అనుకున్నారు. ఇంతలో రామదాసు అంగడి నుంచి సోనాముఖి మందు తీసుకొని హడావుడిగా తిరిగి వచ్చాడు. కలియుగ నారదుడు అన్నా చించినీకర్ అక్కడే నిలబడి ఉన్నాడు. అతను రామదాసుకి జరిగిన విషయమంతా చెప్పేశాడు. అసలే రామదాసు ఎంతో కోపిష్టివాడు. దానికి తోడు తనెంతో సభ్యత కలవాడన్న భావం గల ఆ తగులమారి నారదుడి మధ్యవర్తిత్వం. అప్పుడు ఆ విలక్షణ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? అసలే రామదాసు మూర్తీభవించిన కుతర్కం. అతని మనసులో మాధవరావు మీద అనుమానం కలిగి, నా పారాయణ గ్రంథం కాజేయడానికి నువ్వే బాబాని మధ్యవర్తిగా పెట్టుకున్నావు అని అతను సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావు మీద విరుచుకుపడ్డాడు. అతని మనసులో పట్టరానంత కోపం వచ్చింది. అగ్గి మీద గుగ్గిలం అయి అతను తీవ్రంగా మాట్లాడాడు. బాబాకి కడుపు నొప్పి రావడం అంతా పచ్చి మోసం. నువ్వే బాబాతో అలా చేయించావు. నా పుస్తకం మీద నీ కన్ను పడింది. నీ తెలివితేటలు నా ముందు నడవు. నేను పేరు మోసిన సాహసవంతుడైన రామదాసుని. పుస్తకాన్ని మంచి మనసుతో తిరిగి ఇచ్చావా? సరే. ఇవ్వకపోయావంటే చూడు, నీ తల బద్దలు కొట్టి నీ ముందే రక్తపాతం చేస్తాను. నీ కళ్ళు నా పుస్తకం మీద పడడం వల్లే నీవు స్వయంగా పథకం వేసి ఇదంతా బాబా మీదకు నెట్టేసి ఏమీ ఎరుగునట్లు ఉండిపోయావు. మాధవరావు అతనికి ఎంతో నచ్చజెప్పబోయాడు. కానీ రామదాసు కొంచెం కూడా శాంతించలేదు. అప్పుడు మాధవరావు అతనితో మృదువుగా ఇలా అన్నాడు. నేను మోసగాన్ని. ఊరికే నా మీద నింద వేయకు. నీ గ్రంథం ఏపాటిది? అలాంటివి బజార్లో కావాల్సినన్ని దొరుకుతాయి. నీ పుస్తకం ఏమన్నా బంగారుపుదా? లేక దానికేమన్నా వజ్రాలు పొదిగారా? నీకు కనీసం బాబా మీద కూడా విశ్వాసం లేదే. నీ బతుకు వ్యర్థం. ఆ ప్రకారంగా రామదాసు మొండితనం చూసి బాబా అతనితో మృదు మధురంగా ఇలా అన్నారు. ఏం మునిగిపోయిందిరా రామదాసు? ఊరికే ఎందుకిలా బాధపడుతున్నావు? అరే శ్యామ మన పిల్లవాడే కదా. నువ్వెందుకు ఊరికే మండిపడుతున్నావు? అనవసరంగా ఇంత కష్టపడుతున్నావెందుకు? లోకానికి తమాషా చూపిస్తున్నావే. ఇంత తగులమారి వాడివేమిట్రా నువ్వు? మృదు మధురంగా సమాధానం చెప్పలేవా? అరే ఆ పుస్తకాన్ని 24 గంటలు చదివి కూడా నీ మనసు ఇంత మలినంగానే ఉందేమిటి? ప్రతిరోజు ఆధ్యాత్మిక రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తావు. అయినా ఆలోచన రహితమైన అడ్డు ఆపు లేని స్వభావాన్ని వదిలిపెట్టలేవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నీవేం రామదాసువిరా? నువ్వు అసలు సదా వైరాగ్యంతో ఉండాలి. కానీ నువ్వైతే పుస్తక లోభాన్ని వదిలిపెట్టడమే లేదు. నీ ప్రవర్తనని ఏమనాలి? రామదాసు అన్నవాడికి ఎలాంటి మమకారము ఉండకూడదు. చిన్న పెద్ద అందరితో ఒకేలా వ్యవహరించాలి. కానీ నువ్వైతే ఈ పిల్లవాడి పట్ల భేదభావం పెట్టుకున్నావు. అతని చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. వెళ్ళు, నీ చోటికి వెళ్ళి కూర్చో. ఒక్క పైసా పెడితే బోల్డెన్ని పుస్తకాలు దొరుకుతాయి. కానీ మనకు కావాల్సిన మనుషులు కల్పాంతరం వరకు కాగడ పెట్టి వెతికినా దొరకరు. ఇది గుర్తుపెట్టుకో. నీ పుస్తకానికి ఎంత గొప్పతనం ఉందో అది శ్యామకేం తెలుసు? నేనే నా ఇష్టంతోనే దాన్ని తీసి అతనికి ఇచ్చాను. నీకది కంటతా వచ్చు కనుక అది శ్యామకి ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. వాడు దాన్ని చదువుతాడు. దాన్ని ఆవర్తన అంటే మళ్ళీ మళ్ళీ చదవడం చేసి ఎంతో శ్రేయస్సు పొందుతాడు. బాబా పలికిన మాటల్లో ఎంత రసార్థత, ఎంత మాధుర్యం ఉన్నాయి, ఎంత కారుణ్యము, ఆత్మానందమనే నీటి శీతలత ఉంది. నిజంగా ఈ మాటలు చాలా అపూర్వం. రామదాసు మనసుకి అప్పటికి తెలిసింది. ముఖం కోపంతో కందగడ్డలా ఎర్రగా చేసుకొని మాధవరావుతో ఇలా అన్నాడు. ఈ సహస్రనామ పుస్తకం బదులు నీ పంచరత్న గీతను తీసుకుంటా. నీకు ముందే చెప్తున్నా. రామదాసు ఇలా శాంతించడం చూసి మాధవరావుకి ఆనందం కలిగి ఇలా అన్నాడు. ఒకటేమిటి? నేను నీకు 10 పంచరత్న గీతాలను తిరిగిస్తాను. సరే. తరువాత ఆ తగువు సమసిపోయింది. దానికి
బదులు పంచరత్న గీతం ఇవ్వబడింది. పంచరత్న గీతంలోని దేవుణ్ణి గుర్తించలేని వారికి అసలు పంచరత్న గీత ఎందుకు? సాయిబాబా ఎదుట ఆధ్యాత్మిక రామాయణ గ్రంథాన్ని పారాయణ మీద పారాయణం చేసే ఆ రామదాసు సాయిబాబాకు ఎదురు చెప్పి అలా ఎందుకు పోట్లాడాడు? అయితే నేను మాత్రం ఆ మాట ఎలా అనగలను? దోషం దోషం ఫలాన్ని దోషం ఫలాని వారిదని ఎలా అనగలం? జరిగిన ఈ సంఘటన జరగకపోతే శ్రీ విష్ణు సహస్రనామ మహత్యం జగత్తులో ఎలా నాటుకుంటుంది? ఇంత కలహం తెప్పించిన బాబా గుండెల్లోని బాధను తీసేసిన ఆ విష్ణు సహస్రనామం గురించిన కథను విని నాకు కూడా శ్రేయస్సు కలిగింది. అది సాయిబాబా తమ భక్తుల కోసం ఇచ్చిన ఒక లౌకిక కానుక. బాబా ఇంత బాధపడి ఉండకపోతే మాధవరావుకి విశ్వాసం కలిగేది కాదు. అతని నాలుక మీదకు ఆ పుస్తకంలోని అక్షరాలు ఎక్కేవి కాదు, అవి కంఠస్థం కూడా అయ్యేవి కావు. అలా ఆ ప్రేమమూర్తి సాయినాథులు అతనికి పరమార్థాన్ని లభింపచేయడానికి కఠినమైన ఆటను ఆడించారు. ఆయన సూత్రాన్ని ఎప్పుడు ఎలా కదిలిస్తారో అది మనకు అర్థం కాదు. సరే, తర్వాత శ్యామకు ఆ గ్రంథం మీద నిష్ట కుదిరింది. కాకాసాహెబ్ దీక్షిత్, ప్రొఫెసర్ గణేష్ గోవింద నరకేలు ఉచ్చారణతో సహా దాన్ని అతనికి నేర్పించారు. అప్పుడు మాధవరావుకి అది చదవడం వచ్చింది. తర్వాత దాన్ని కంటతా పట్టాడు. సరే, మాధవరావు పోట్లాట వల్ల పవిత్రమైన సాయిబాబా ఉపదేశం వేరే పద్ధతిలో స్పష్టమయ్యింది. అంతేకాక ఇది అత్యంత శ్రేష్టమైన, ఆనందదాయకమైన, నిస్సంశయ సుఖకారకమైన కాలక్షేపం అయ్యింది. ఆధ్యాత్మిక విద్యని అభ్యసించే భక్తులంటే సాయిబాబాకి ఎంతో ఇష్టం. సందర్భానుసారం దాన్ని ఆయన ఎలా స్పష్టంగా చూపించేవారో చూడండి. ఓసారి బాబు సాహెబ్ జోగుకి సిడి పోస్టులో తపాలా ద్వారా ఓ పార్సిల్ వచ్చింది. దాన్ని విడిపించుకోవడానికి అతను హడావుడిగా బయలుదేరాడు. అదేమిటా అని చూస్తే అది లోకమాన్య తిలక్ వ్రాసిన గీతా రహస్యం అనే పేరుగల పుస్తకం అని తెలిసింది. జోగ్ దాన్ని చంకలో పెట్టుకుని మసీదులో బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకి నమస్కరించడానికి తల వంచినప్పుడు ఆ పార్సిల్ బాబా పాదాలపై పడింది. అప్పుడు బాబా ఇలా అడిగారు, బాబు సాహెబ్, ఈ పార్సిల్ ఏమిటి? జోగు బాబా సమక్షంలో ఆ పార్సిల్ విప్పాడు. అదేమిటో చెప్పి పుస్తకం ఉన్న పార్సిల్ ఆయన చేతికిచ్చాడు. బాబా ఆ పార్సిల్ చూసి దానిలోని పుస్తకాన్ని చేతిలోనికి తీసుకుని వెంటనే పేజీలు తిరిగేసి చూశారు. జోబులోంచి ఓ రూపాయి తీసి ప్రేమగా దానిపై పెట్టారు. అప్పుడు ఆ రూపాయితో పాటు ఆ పుస్తకాన్ని జోగు ఒడిలో పెట్టి ఇలా అన్నారు, ఈ పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివితే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అలా భక్తుని మీద బాబా చూపే అనుగ్రహం గురించి ఎన్ని సంఘటనలైనా వర్ణించి చెప్పవచ్చు. కానీ గ్రంథం బాగా విస్తరిస్తుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. పైన లోకమాన్య పేరు వచ్చిందని దాని గురించి మరో సందర్భాన్ని విస్తరణ దోషం పట్టుకున్నప్పటికీ చెప్పాలనిపిస్తుంది. 1917వ సంవత్సరం మే నెల 19వ తారీఖున లోకమాన్య తిలక్ క్రీస్తు శేషులు దాదాసాహెబ్ కపర్డేతో కలిసి సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు. బాబా అతన్ని మాధవరావు వద్ద భోజనం చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత వెళ్ళమని చెప్పారు. తిలక్ బాబాని మన దేశానికి స్వతంత్రం సంపాదించే విషయంలో సలహా అడిగాడు. సర్వజ్ఞులైన బాబా అతనికి ఇలా జవాబిచ్చారు, నీకు ఇప్పుడు వయసు మీరిపోయింది, నీకు విశ్రాంతి అవసరం, నువ్వు ఇప్పుడు విశ్రాంతి ఎందుకు తీసుకోవు? తర్వాత నిజంగానే లోకమాన్య వెంటనే అంటే 1920 సంవత్సరం ఆగస్టు 1న మరణించాడు. స్వరాజ్యం సంపాదించాలన్న అతని పని అసంపూర్ణంగానే ఉండిపోయింది. తర్వాత మహాత్మా గాంధీజీ ముందుకొచ్చి దాన్ని రూపకల్పన చేశారు. ఓసారి షిరిడీలో ఇలా జరిగింది. అమరావతి నుంచి దాదాసాహెబ్ కపర్డే వచ్చాడు. కుటుంబ సమేతంగా షిరిడీలో ఉండిపోయాడు. అనురాగ అరవిందులను వెదజల్లే బాబా ప్రేమలో మైమర్చిపోయారు. కపర్డే సామాన్య వ్యక్తి ఏమీ కాదు. అతను గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. అయినప్పటికీ సాయిబాబా ఎదుట అతను చేతులు జోడించి ఆయన చరణాలపై తలను ఉంచేవాడు. అతను ఇంగ్లీషు భాషను క్షుణ్ణంగా అభ్యసించినవాడు. ఆ రోజుల్లోని విధాన సభలో అతనికి గొప్ప పలుకుబడి ఉండేది. తన వాక్పటిమతో అందరినీ ఊపేసేవాడు. కానీ సాయి ముందు మాత్రం అతను మౌనంగా కూర్చునేవాడు. బాబాకి ఎందరో భక్తులు ఉండేవారు. కానీ ఆయన ముందు కపర్డే, నూల్కర్,
అంటే పండరిపుర సబ్ జడ్జి భూటి, నాగపూరికి చెందిన శ్రీమంతుడు, వీరు తప్ప ఇంకెవరూ మౌనంగా ఉండేవారు కాదు. ఇతరులందరూ బాబాతో చక్కగా మాట్లాడేవారు. కొందరు నోట్లో నోరు పెట్టేవారు. ఆయనతో సమానంగా మాట్లాడేవారు. పూజ్యభావం లేదా భయము ఉండేవి కావు. అయితే వీరు ముగ్గురు మాత్రం అసలేమీ మాట్లాడేవారు కాదు. మాట్లాడకపోవడమే ఏమిటి, బాబా ఎదుట సదా వీరు తలంచుకునే కూర్చునేవారు. నిజానికి వారి నమ్రత అవర్ణనీయం. ఏదైనా వినడంలో కూడా వారు వినయాన్నే ప్రదర్శించేవారు. మహాపండితుడు విద్యారణ్యుడు రచించిన పంచదశిని వ్యాఖ్యానించగల ఉపనిషత్తుల సారాన్నంతా తీసి వ్రాసిన సంస్కృత భాషలోని ఈ గ్రంథం అద్వైతం మీద వ్రాసిన గ్రంథాలలో ఉత్తమ గ్రంథం. అయితే సహజాతి సహజంగా దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దాదాసాహెబ్ కపర్డే మసీదులోనికి రాగానే మౌనంగా కూర్చునేవాడు. శబ్ద బ్రహ్మ, వేదాంతం, తేజస్సు ఎంతైనా ఉండని అది శుద్ధ బ్రహ్మ ముందు, అంటే సత్యం, జ్ఞానం, ఆనంద స్వరూప శుద్ధ చైతన్యం ముందు నిస్తేజమైపోతుంది. సాయి మహారాజు సాక్షాత్తు తేజస్వి పరబ్రహ్మ, ఆయన ముందు విద్వత్తు సిగ్గుపడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। దాదాసాహెబ్ కపర్డే షిరిడీలో 4 నెలలు ఉన్నాడు. అతని భార్య 7 నెలలుంది. ఇద్దరికీ కూడా షిరిడీలో ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అతని భార్య గొప్ప నిష్ఠాపరురాలు. ఆమెకు సాయి అంటే వల్లమాలిన ప్రేమ ఉండేది. మసీదికి స్వహస్తాలతో బాబా కోసం నైవేద్యం పళ్ళం తీసుకొచ్చేది. బాబా తమ నోట్లో ముద్ద పెట్టుకునేంత వరకు ఆమె ఏమీ తినకుండా ఉపవాసం ఉండేది. మహారాజు తిన్న తరువాతే ఆమె భోజనం చేసేది. సరే, ఓసారి అదృష్టపు గడియలు ఆమె ముందు అలవోకగా వాలాయి. ఆమె స్థిరమైన శ్రద్ధను చూసి పరమ భక్తవత్సలుడైన బాబా ఆమెకు పారమార్థికమైన ఉత్తమ మార్గం చూపారు. ఒక్కొక్క మహాత్మునికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అయితే బాబా ఉపదేశించే తరహా ఎంతో వేరుగా ఉండేది. ఆయన ఆడుతూ పాడుతూ అలా అనుగ్రహధారలను వర్షించేవారు. వినేవారి హృదయంలో ఆ బోధ దృఢంగా నాటుకునేది. ఓసారి ఆమె రవ్వ కేసరి, పాయసం, పూరీలు, పప్పు, అన్నము, అప్పడాలు, వడపప్పు మొదలైనవన్నీ నింపుకుని భోజనం పళ్ళాన్ని తీసుకొచ్చింది. అలా ఆ పళ్ళెం రాగానే బాబా గొప్ప ఆతృతతో కప్నీ చేతులు పైకి లాక్కుని తమ ఆసనం మీద నుంచి లేచారు. తాము భోజనం చేసే స్థలానికి వెళ్ళి కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కొని దాని మీద పెట్టిన మూతను పక్కన పెట్టి ఆయన అన్నం తినటానికి ఉపక్రమించారు. సాధారణంగా ప్రతిరోజు దీనికన్నా ఎంతో మంది నైవేద్యాలు ఇంకెన్నో వస్తూ ఉండేవి. ఎన్నోసార్లు అవి అలాగే పడుండేవి. మరి నైవేద్యం మీద బాబాకి ఇంత ప్రేమ ఎందుకు? ఇలాంటి అయిష్టాలు సహజంగా జగత్తులో ఉంటాయి. మహాత్ముల మనసులని అవి స్పృశిస్తాయా? మాధవరావు బాబా దగ్గరే ఉన్నాడు. అతను సాయిబాబాతో ఇలా అన్నాడు: ఈ భేదభావం, వైషమ్యం ఎందుకు? కొందరి పళ్ళాలను పక్కకు నెట్టేస్తారు, కొందరి వెండి పళ్ళాలను కూడా ఎగరగొట్టేస్తారు. ఈమెది రాగానే వెంటనే లేచి తినటం మొదలు పెట్టారు. ఎంత విడ్డూరం ఇది! ఈమె అన్నం అంత రుచికరమైనదా? దేవా, ఇది మాకు చాలా సందేహాస్పదంగా అనిపిస్తుంది. మీకు కూడా పక్షపాతం ఉందా? ఇలాంటి ఇష్టాలు మీకు ఎందుకు ఉండాలి? బాబా ఇలా సమాధానం ఇచ్చారు: ఈ అన్నం అపూర్వతని ఏమి చెప్పను. పూర్వజన్మలో ఈమె ఒక వ్యాపారస్తునికి చెందిన ఎంతో పుష్టిగా ఉండే బాగా పాలిచ్చే ఒక ఆవు. తరువాత అది ఎక్కడో కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఒక తోటమాలికి జన్మించింది. ఆ తరువాత ఒక క్షత్రియుడి దగ్గరికెళ్ళింది. ఆ తరువాత ఒక వ్యాపారస్తుడి భార్య అయింది. ఇప్పుడు బ్రాహ్మణుని కడుపున జన్మించింది. ఈమె చాలా కాలం తరువాత నా దృష్టిలో పడింది. ఆమె నుంచి ప్రేమతో లభించిన దీనిలో 2 ముద్దలు తినని, మనసుకు తృప్తి కలగని అంటూ బాబా మనసారా కడుపు నిండా తిన్నారు. చేతులు నోరు కడుక్కున్నారు.
తృప్తితో తేన్పారు. తమ ఆసనంలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆ స్త్రీ అప్పుడు నమస్కరించి బాబా పాదాలు నొక్కటం మొదలెట్టింది. బాబా అది అవకాశంగా తీసుకుని ఆమెకు శ్రేయోదాయకమైన మాటలు చెప్పసాగారు. ఆయన పాదాలు నొక్కే ఆ స్త్రీ చేతులను బాబా తమ హస్తాలతో నొక్కసాగారు. అలా దైవము భక్తురాలు చేసుకునే పరస్పర సేవను చూసి శ్యామ వాళ్ళని పరిహాసమాడాడు. దేవా, ఇది చాలా బాగుంది. అబ్బా, ఎంత మంచి దృశ్యం ఇది. ఈ పరస్పర ప్రేమను చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. నేను సేవ పట్ల ఆ స్త్రీకున్న ఆసక్తిని చూసి బాబా మనసు ప్రసన్నమైంది. ఆయన మెల్లగా ఆమెతో ఇలా అన్నారు. రాజారాం అని నోటితో అంటూ ఉండు. అమ్మా, నిరంతరం అలా అంటుంటే నీ జీవితం పునీతమవుతుంది. నీ మనసు శాంతిస్తుంది. అపరితమైన శ్రేయస్సును పొందుతావు. ఆహా, ఏమి ఈ మాటల చమత్కారం! అవి ఆమె హృదయాంతరాల్లో గాఢంగా నాటుకున్నాయి. అలా బాబా శబ్దాలతోనే శక్తిపాతం అనగా గురువు శిష్యుడికి తన కేవల స్పర్శతో లేదా దృష్టితో తన శక్తిని ఇవ్వటం చేస్తుండేవారు. అలా కృపామూర్తి లేదా శరణన్న వారిని కరుణించే సమర్థ సాయినాథులు నిరంతరం భక్తుల మనోరథాలు నెరవేరుస్తూ ఉండేవారు. వారికి శ్రేయస్సును కలిగిస్తూ ఉండేవారు. ఇప్పుడు శ్రోతలకి అత్యంత వినమ్రతతో అత్యంత ప్రేమతో వాళ్ళకి హితాన్ని కలిగించే విషయాలు చెప్తాను. వాటిని తన మనసుల్లో ముద్రించుకుని భద్రపరుచుకోండని అందరికీ విన్నపం చేస్తున్నాను. బెల్లం మధురిమ పట్ల ఆకర్షితురాలైన చీమ తన తల తెగిపోయినా సరే ఆ బెల్లాన్ని వదలదు. అలాగే మీరు కూడా సాయి చరణాలకు శరణాహతులు కండి. అప్పుడు ఆ సాయి గొప్ప కృపతో మిమ్మల్ని రక్షిస్తారు. గురు శిష్యులు వేరు కాదు. చూడ్డానికి వాళ్ళు ఒకవేళ భిన్నంగా కనిపించినప్పటికీ వారు ఏకాంగులే. దేహంలో ఒకేలాంటి గుణము, బుద్ధి లేదా జ్ఞానము ఉండటం వాళ్ళని మొండితనంతో వేరు చేయాలని చూసే వారి అభిమానం కరిగిపోతుంది. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉంటే అప్పుడు ఆ గురువుకి శిష్యునికి ఇద్దరికి పరిపక్వత లేనట్లేనని తెలుసుకోవాలి. పరిపక్వత చెందిన గురువుని ఆశ్రయించిన శిష్యుణ్ణి ద్వైతం స్పర్శ కూడా చేయదు. గురువు ఒక గ్రామంలోనూ శిష్యుడు మరో గ్రామంలోనూ ఉన్నారని భావిస్తే గురు శిష్యులు ఇద్దరూ కూడా మోసపోయినట్లే. మూలంలో అసలు ఇద్దరు అనేది లేనప్పుడు వారిలో వేరుభావం ఎక్కడ ఉంటుంది? ఒకరు లేకుండా మరొకరు దూరంగా ఒక్క క్షణమైనా ఉండటం అశక్యం అన్నంతగా వారిద్దరూ ఏకరూపులుగా ఉంటారు. గురు భక్తులు కూడా అసలు దూరం అనేది లేకుండా ఉంటారు. భక్తులు గురు చరణాల్లో శిరస్సు పెట్టడం అనేది స్థూల బుద్ధి అనగా నేను ఆత్మను కాను, దేహాన్నే అన్న అజ్ఞానంతో చేసే వ్యవహారిక పూజ పద్ధతి. భక్తుడు గురువుని ఏకాత్మతతో పూజించేవాడుగా, గురువు కూడా భక్తుడిని ఏకాత్మతా భావనతోనే చూసేవాడుగా, అలాంటి సమరసతతో ఒకవేళ ఇద్దరూ లేకపోతే అది కేవలం పేరుకి ఒక వ్యవహారం మాత్రమే అవుతుంది. తినటానికి అన్నము, ధరించటానికి వస్త్రము ఎలా లభిస్తాయా అని వాటి కోసం విచారించవద్దు. అది విధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం చేయకుండానే అవి లభిస్తాయి. ప్రయత్నం చేసి ఒకవేళ వాటిని పొందాలని చూస్తే అది వృధా శ్రమ అవుతుంది. ప్రయత్నం చేయాలంటే పరమార్థాన్ని సాధించటం కోసం చేయండి. రాత్రింబవళ్ళు దాన్ని గురించే చింతించండి. ఉత్తిష్టత అనగా లే, జాగ్రత్త అనగా మేలుకో అని శృతిమాత తీవ్రంగా గర్జించి చెప్తుంది. భక్తులను మేల్కొలుపుతుంది. కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి చూడండి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య పరాణి బోధత క్షురస్య దారాణి సిత దూరత్యమ దుర్గపదస్య వయో పదంతి. ఓ మానవులారా, లేవండి, మేల్కొనండి. శ్రేష్ఠులైన మహాపురుషుని దగ్గరికెళ్ళి వారి ఉపదేశంతో మనకు శ్రేయస్సునిచ్చే మార్గాన్ని తెలుసుకోండి. ఆ మార్గం పదునైన కత్తి మీద నడకలాగా ఎంతో కష్టమని జ్ఞానులు చెప్తారు. కనుక మానవులు సర్వ అనర్థాలకు బీజమైన జన్మాంతరాల అజ్ఞానమనే నిద్రలో దొర్లుతూ పడి ఉన్నారు.
వాళ్ళు సరైన సమయంలో మేల్కొని గురువు నుంచి జ్ఞానం అనే అమృతాన్ని తాగాలి. దానికోసం ఎంతో వినయంతో గురు చరణాలకు శరణు వెళ్ళాలి. ఆయన ఒక్కరికే యోగ్యమైనది ఏమిటో అయోగ్యమైనది ఏమిటో తెలుస్తుంది. మనం అజ్ఞానంతో ఉన్న పిల్లలం, కొద్దిపాటి జ్ఞానంతో అహంకారం ఉన్న జీవాత్మ, అన్నీ తెలిసి అహంకారం లేని పరమాత్మ, ఈ ఇద్దరూ ఒకటేనన్న భావన కలహాలంటే అందుకు ఒకే ఒక ఉపాయం గురువు. అజ్ఞానం అనే ఉపాధి కల ఆత్మ అంటే జీవుడు, మాయ అనే ఉపాధి ఉన్న ఆత్మ అంటే శివుడు. వీరిలోని భేదభావాన్ని తీసేయటానికి ఒక్క గురువే సమర్థులు. మనసు సంకులు చేస్తుంటుంది, దాన్ని సాయి చరణాలకు అర్పించండి. అప్పుడు అక్కడ నుంచి చేయాలని స్ఫూర్తి కలిగిన కర్మలు ఆ కర్తృత్వం ఆయనకు అనగా సాయిబాబా వద్దకు పోతుంది. అలాగే కర్మలను చేసే మన శక్తినంతా కూడా సాయిబాబాకు సమర్పించాలి. అప్పుడు ఆయన ఆజ్ఞాపించిన విధంగానే వ్యవహరించాలి. ఈ జగత్తులో సత్తా అంతా సాయిదే అని గుర్తించుకోవాలి. కనుక ఆయనపై భారాలన్నీ వేసి ఏ పనైనా కూడా అభిమానం పెట్టుకోకుండా చేస్తే అప్పుడు సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ ఈ పనులు నేను చేస్తాను అని మనసులో ఏ మాత్రం అభిమానం పెట్టుకున్నా అక్కడ ఒక్క క్షణమైన ఆలస్యం కాకుండా దాని పరిణామం కనిపిస్తుంది. కార్యసిద్ధి కాదు, మాయతో ఉత్పన్నం కాబడిన మోహపూరితమైన ఆ రాత్రి పక్క మీద అటు ఇటు దొర్లుతున్నప్పుడే హేమాడ్ పంత్కి హరి గురువుల కృప కలిగింది. అది కూడా కేవలం దైవయోగం వల్లనే, శ్రమ లేదా ప్రయత్నం చేయకుండానే లభించింది. వారే అంటే హరి గురువులు తమ సంకల్పం నెరవేరేందుకు అతనికి గొప్పతనాన్ని ఇచ్చినట్లు కనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించటం కోసం తమ చరిత్రను ప్రసిద్ధం చేయడానికి నిశ్చయించుకొని అతనితో బలవంతంగా సవిస్తరంగా ఈ చరిత్రను రాయించారు. అఖండ ధ్యానం అనే దారంలో అనన్య ప్రేమ అనే అనేక రకాల రంగురంగుల పూలతో మనోహరమైన మాలను గుచ్చి ఆదరపూర్వకంగా సాయికి అర్పిద్దాం. ఆత్మస్వరూప స్వరాజ్యమనే సింహాసనాన్ని పొందుదాం. అప్పుడు ఆ సింహాసనంపై స్థిరపడి శోభిద్దాం. అహంకారం లేకుండా ఆత్మానందాన్ని అనుభవిద్దాం. మన హృదయాన్ని సుఖింపచేద్దాం. క్లుప్తంగా చెప్పాలంటే సాయిబాబాని అనన్య ప్రేమతో, పూజ్యభావంతో ధ్యానిద్దాం. దాంతో మన మనసు ఆత్మస్వరూపంలో స్థిరపడుతుంది. అప్పుడు మనకి ఆత్మానంద అనుభవం కలిగి మన మనసు సుఖిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలా ఈ సాయిబాబా చరిత్ర చాలా లోతైనది. రాబోయే కథ అయితే దీనికన్నా మరీ అద్భుతంగా శ్రవణేంద్రియాలకు శుద్ధం చేయటానికి ఓ క్షణం పాటు ఇటువంటి శ్రద్ధ పెట్టండి. తరువాత రాబోయే 3 అధ్యాయాల్లో బాబా తమ స్థానంలోనే కూర్చుని అపూర్వమైన స్వప్నాలను చూపిస్తారు. అందులో మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచంద్కు విషయం ఉంది. అతని పాదాలను ప్రేమ అనే దారాలతో బంధించి అతని ఆశ్రయ స్థానానికి అతనికి చూపించారు. బర్హాణపూర్లో ఉండే ఒక స్త్రీ పుల్లింగం పట్ల ఆసక్తులై బాబా ఆమెకు దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగించారు. ఆమెకు ప్రేమ యొక్క చమత్కారాన్ని చూపించారు. తర్వాత మేగడనే ఒక ఉత్తమ భక్తుడిని స్వప్నంలో గోడపై త్రిశూలం గీచినట్లు అనుభవం కలిగింది. వెంటనే అతనికి శివలింగం ప్రాప్తించింది. ఈ రకంగా అనేక కథలు ఇక ముందు వస్తాయి. భక్తిపూర్వకంగా వినే ఆ భక్తుల శ్రవణం సార్థకం అవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పురాయి దానిలో ఐక్యమవుతుంది. అదేవిధంగా సోహంభావపు అభిన్నత్వంతో హేమాడ్ పంత్ సాయికి అనన్యంగా నమస్కరిస్తున్నాడు. అంతేకాక ప్రేమాతిరేకంతో ఇలా విన్నవిస్తున్నాడు: మమ్మల్ని రాత్రింబవళ్లు సాయి ధ్యానం పట్టుకోగాక,
అది కాక మరేది మనసులో రాకుండగాక. మనసు సదా సావధానంలో ఉండుగాక. అలాగే భూతకాలం తుడిచిపెట్టుకుపోగాక. భవిష్యకాలపు చివర ముందుకు జరుగుగాక. మిగిలిపోయిన మధ్యలోని పరివర్తన కాలం గురుచరణంలో నిరంతరం అలా ఉండిపోగాక. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమళపంత రచన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని దీక్షానుగ్రహదాన మనే పేరుగల 27వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. 27వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో బాబా తమ భక్తులపై చూపే అనుగ్రహం ఉదాహరణలతో సహా వర్ణించబడింది. ఒకసారి ప్రసన్నులైతే సద్గురువు ఆ భక్తులని అనేక రకాల ఉపాయాలతో ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఒకానొక భక్తునికి తాను స్వయంగా ఎన్నుకున్న మార్గం నచ్చినా కానీ సద్గురు అభిప్రాయం ప్రకారం ఆ మార్గం ఆ భక్తుడికి అయోగ్యమైనదైతే ఆయన ఆ మార్గం గురించి ఎలాంటి ఉత్తేజాన్ని ఇవ్వకుండా దాని నుంచి అతన్ని వెనక్కి మరలుస్తారు. సాయిబాబా పద్ధతి అదే. మొదటి ఉదాహరణలో భక్తులు ధార్మిక గ్రంథాలను అంగడి నుంచి తెచ్చి బాబా చేతికి ఇచ్చేవారు. ప్రసాదంగా వాటిని తిరిగి తీసుకోవాలని కోరుకునేవారు. అలా చేస్తే తమ ఆ పుస్తక పారాయణలోని బోధ యథావిధిగా అర్థమవుతుందని వారు అనుకునేవారు. కానీ బాబా ఆ గ్రంథాలను అందరికీ తిరిగి ఇచ్చేవారు కాదు. భక్తుల బుద్ధి, వారి గ్రహణ శక్తి, స్వభావంలోని నిజానిజాలను చూసి ఆయన వాటిని వారికి ఇస్తుండేవారు. మిగిలినవి శ్యామకి సంగ్రహం కోసం ఇచ్చేసేవారు. కానీ శ్యామ కాకా మహాజని నుంచి చదవటం కోసం తీసుకున్న ఏకనాథ భాగవతాన్ని బాబా చూడటానికని అడిగి తీసుకుని శ్యామకే దాన్ని తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే శ్యామకి ఇది చదవాలని ఎంతో కోరిక కలిగింది. దాన్ని నిజం చేయటానికి బాబా అలా చేసి ఉంటారా? ఆ పుస్తకం శ్యామాది కాదని కాకా మహాజనిదేనని బాబాకి తెలిసి ఉండొచ్చు కూడా. బాబా తామే స్వయంగా ఇదివరకు దాన్ని అతనికి ఇచ్చి ఉన్నారు. కానీ ఆ క్షణంలో ఆ పుస్తకం అవసరం శ్యామకి ఎక్కువగా ఉంది కనుక బాబా దాన్ని శ్యామకి ఇచ్చారనిపిస్తుంది. కాకా మహాజనికి ఆ తర్వాత బాబా కరుణతో మరో భాగవతాన్నిచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పలేదా? బాబుసాహెబ్ జోగ్ ఇచ్చిన గీతా రహస్యం పార్సిల్ సంగతి తీసుకుందాం. పోస్ట్లో జోగ్ ఉత్సాహంతో తీసుకున్న ఆ పార్సిల్ని నాకు పంపండి అని అతను ఆ పుస్తక విక్రేతకు వ్రాయలేదు. ఎవరో దాన్ని అతనికి పంపారు. అసలు బాబానే ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చు కదా. నమస్కరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ పుస్తకం బాబా చరణాలపై పడటం, బాబా అతన్ని దాని గురించి అడగటం, ఈ ఘటన చాలా అద్భుతం. నాకైతే ఇలా అనిపిస్తుంది, బాబాకి తిలక్ గారి గీతా రహస్యం అంటే కర్మయోగ శాస్త్రం గురించి ఉన్న ఈ పుస్తకాన్ని జోగ్ తప్పక చదవాలి అన్న సంకల్పం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే జోగ్ భార్య జీవించి ఉన్నప్పుడు అతని మనస్సులో సన్యాసించాలన్న ఆలోచన వచ్చింది. సర్వజ్ఞులైన బాబాకి ఇది తెలుసు. సన్యసించటానికి అతనికి అప్పటికి ఇంకా ఆలస్యం ఉంది. ఆ సమయం వచ్చే వరకు జోగ్ తన సంసారంలోని కర్తవ్యం నెరవేర్చవలసి ఉంది. కనుకే బాబా ఆ ఏర్పాటు చేసి ఉండి ఉంటారా? తరువాత జోగ్ భార్య మరణించింది. ఆ తర్వాత 44వ అధ్యాయంలో 143 నుండి 146 వరకు ఉన్న ఓవీల్లో చెప్పినట్లు జోగ్ నిజంగా సన్యాసం తీసుకున్నాడు. పల్లెటూరి శ్యామాన్ని ఏకనాథ భాగవతం చదవమనడం, సుశిక్షితుడైన జోగ్ని గీతారహస్యం చదవమని చెప్పటం బాబా భక్తుల అధికారాన్ని చూసి వారిని అనుగ్రహిస్తారంటానికి చక్కని నిదర్శనం. శ్యామకి విష్ణు సహస్రనామ పారాయణ గ్రంథం ఇవ్వటం బాబాకి భక్తుల పట్ల ఉన్న అనన్య కారుణ్యాన్ని చూపిస్తుంది.
దానికోసం బాబా రామదాసుకు తనకి కడుపులో నొప్పి అని అబద్ధం చెప్పి అతని పుస్తకాన్ని దొంగలించారు కూడా. భక్తుల కోసం సద్గురువు లేక దైవము చేయలేని పనంటూ ఏముంటుంది? మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుణ్ణి రక్షించడానికి శ్రీకృష్ణ భగవానులు సుదర్శన చక్రాన్ని తీసుకుని భీష్ముడి వైపు నడిచి తన శాస్త్రాన్ని ధరించనని చేసిన ప్రతిజ్ఞను భంగం చేశారు కదా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे पावा पुबाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
జై